అంటే నేను ఒక వర్డ్ చెప్తాను, ఆ వర్డ్ ని మీరు మైక్ లో అందరికంటే ఎక్కువ టైమ్స్ రిపీట్ చేస్తూ పోవాలి, బ్రేక్ లేకుండా, మోర్ దెన్ టైమ్స్. ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ నేను చెప్పిన వర్డ్ ని మీరు ఒకసారి రిపీట్ చేయండి, నాతో పాటు ఫాలో అవ్వండి. చెప్పండి. చెప్పులో కాలు, కప్పులో పాలు. ఇది ఎలా చెప్పాలంటే ఫాస్ట్ గా, చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు, ఇలా చెప్పాలి. ఓకే, ఎస్. నువ్వు చెప్పమ్మా. మనం ఒక చిన్న లాజిక్ చెప్పాలి మీకు. మనం రెగ్యులర్ గా చెప్పులో ఏం చేస్తాము? కాలు పెడతాము. ఓకే, కాబట్టి చెప్పులో కాలు, కప్పులో పాలు పోస్తాం కాబట్టి కప్పులో పాలు. అలా మ్యాచింగ్ గా చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు. ఓకే, 5 times చెప్పిన తర్వాత నవ్వేసింది యూ. చెప్పుల కాలు కప్పుల అట్లా నవ్వుకొని చెప్తున్నాను. చెప్పుల కాలు కప్పుల అప్పుడు అన్ని లాంగ్వేజ్ కలిపేస్తున్నాడు. యూ. చెప్పుల కాలు. వెరీ ఈజీనా? మీకు ఒక చిన్న లాజిక్ మళ్ళీ చెప్తాను. మనము కూల్గా ఆలోచించండి. చెప్పు అనగానే కాలు గుర్తు రావాలి, కప్పు అనగానే పాలు గుర్తు రావాలి. చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పుల కాలు కప్పుల కాలు. ట్రై చేయదన్నా, పర్లేదు, పోయేది. నువ్వు మన వన్ సెకండ్ ఏమో ఒకసారి. చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు, కప్పులో కాలు. సెకండ్ టైం యూ. చెప్పులో కాలు కప్పుల పాలు, చెప్పులో కాలు కప్పుల పాలు, చెప్పులో కాలు కప్పుల పాలు, చెప్పులో కాలు అంటున్నాడు. నువ్వు చెప్తావు నాన్న ఇట్లా ఇక అక్కడ ఒక అమ్మాయింది. ఎందుకు నాన్న మీరు కిడ్స్ కదా ఆంటీ అనుకోవచ్చా? నువ్వే నాన్న ఇట్లా నాన్న ఇక దట్ బాయ్ ఆల్సో. కొంచెం ఇటు పంపించారా మేడం బాబుని? ప్లీజ్ కమ్. చెప్పు నాన్న. చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు పప్పులో కాలు. వేసావు పప్పులో కాలు. వెరీ గుడ్. ట్రై చేస్తావా? చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు కప్పులో కాలు. వినమ్మా. చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో నువ్వు ట్రై చేయను. చెప్పులో కాలు పప్పులో పాలు. నాట్ పప్పు, దట్ ఈస్ కప్పు. చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు. అయ్యో.